అనుకోకుండా తిరిగి కట్టాను మళ్ళీ అనుకోకుండా కట్టాము చీర. సంగీత ప్రియులైన మహాశైలకు నమస్కారాలు. ఈ రోజున మాసం మాసం మానసోల్లాసం అనేటువంటి మన యొక్క సాహితీ సాంస్కృతిక సంస్థ యొక్క 20వ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో 19 కార్యక్రమాలు యథావిధిగా చక్కగా అందరి యొక్క సహకారంతో పూర్తయినాయి. ఈ 20వ కార్యక్రమం మామూలుగా ఎప్పుడు ప్రతి కార్యక్రమము కూడా ఒక సాహితీ కార్యక్రమమో ఒక సంగీత కార్యక్రమమో ఆ విధంగా జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈ రోజున సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సంగీత కార్యక్రమం ఈ రోజున సంగీత సినీ లలిత సంగీత విభావరి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో సినీ గీతాలు, లలిత గీతాలు, సంగీతానికి సంబంధించినటువంటి గీతాలన్నీ కూడా ఆలాపన చేస్తారు. ప్రముఖమైనటువంటి గాయనీ గాయకులు శ్రీ తాడేపల్లి సాయిప్రసాద్ గారు, అలాగే శ్రీమతి నన్నపనేని విజయలక్ష్మి గారు తెనాలి, అలాగే దాసరి జయపూర్ణావతి గారు మచిలీపట్నం, సాయిప్రసాద్ గుంటూరు నుంచి వీరంతా విచ్చేశారు. కాబట్టి కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక పావు గంటలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా కళ్యాణ మండపంలోకి విచ్చేసి సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఆశాంతము ఉండి ఈ కార్యక్రమాన్ని చక్కగా విని మనకు కార్యక్రమం ఇవ్వడానికి వచ్చినటువంటి సంగీత విద్వాంసులను మనసారా అభినందించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. మాసం మానసోల్లాసం ప్రారంభమై మీ అందరి యొక్క ఆదర అభిమానాలతో ఇప్పుడు 21వ నెలలోకి ప్రవేశించాం. నిరాటంకంగా, నిర్విఘ్నంగా, జయప్రదంగా, విజయప్రదంగా. అందుకు కారణం రసజ్ఞులైనటువంటి రేపల్ల పట్టణ ప్రాంతీయులు, పరిసర ప్రాంతీయ భాషా పండితులు, కళాకారులు, సంగీత అభిమానులు ఒక్కరేమి అందరూ భాగస్వాములే ఈ జరుగుతున్నటువంటి సాహితీ సాంస్కృతిక యజ్ఞంలో. టీవీ సీరియల్స్తో విసిగి వేసారి ఉన్న మనకు మానసిక ఉల్లాసం కోసం ప్రతి మాసం మానస ఉల్లాసం కోసం ఏర్పరచుకున్నదే కానీ ఇది ఆర్థిక అపేక్షలతో ముడిపడిన వ్యాపార సంస్థ కానే కాదు. కానీ ఎక్కడెక్కడో పెద్దవాళ్ళని మనందరినీ ఆహ్వానించుకుంటాం కనుక కొద్ది వ్యయ ప్రయాసలకి మనం గురి అవుతాం. అది మనకు ఒక లెక్కలోనిది కాదు. ఎంతోమంది స్వచ్ఛందంగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పేర్లతో, కీర్తిశేషులైన వారి పేర్లతో మన సంస్థకి మూలనిధిగా విరాళం ఇస్తూ ఉన్నారు. దాన్ని ఒక్కసారిగా మనం ఖర్చు పెట్టకుండా నెలకి కొంత దానిలో నుంచి తీసి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ కార్యక్రమాన్ని మాత్రం తమ భుజస్కంధాల మీదనే వేసుకొని విజయ సారథి గారు ఇక్కడ మన వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న విజయ సారథి గారు తన భుజస్కంధాల మీద తన స్నేహితుల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని ఇక్కడకు రప్పించి వారితో అద్భుతమైనటువంటి గానాన్ని ఆలపింపజేస్తూ మనల్ని కూడాను మంత్రముగ్ధులను చేయడానికి సంసిద్ధమవుతున్నారు. ఇందులో నేపథ్యంగా ఒక 5-10 నిమిషాల్లోనే మన కార్యక్రమం మొదలవుతుంది. ఎంతమంది వచ్చారు అనేది కాదు, శారదామ్మ యొక్క అనుగ్రహంతో రాశి కంటే వాసి ప్రధానం. రసజ్ఞులైన వాళ్ళు కొద్దిమంది ఉన్నా చాలు. ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రై కిం ప్రయోజనం. కనుక సరసజ్ఞులు, రసజ్ఞులు, కళాకారులైనటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నా ఆ కార్యక్రమం విజయవంతం అయినట్టుగానే భావిస్తూ ఆ ఉత్సాహంతోనే మేము ముందుకు వెళుతున్నాం. ఈ సంస్థ మనది, మనందరిది, మాది మాత్రం కాదు. సుఖాసీనులు కావాల్సిందిగా మనఃపూర్వకంగా
అందరినీ ఆహ్వానిస్తున్నాం సప్రశ్రయంగా సవినయంగా త్రికరణ శుద్ధిగా. శారదాదేవి నెలకొని ఉన్న ఈ ప్రాంగణంలో 20 నెలలుగా సాగుతున్నటువంటి ఈ సాహితీ యజ్ఞం మరింతగా వృద్ధి చెందాలని మనందరం ఆశిద్దాం. ఈ నెల 20వ నెల కార్యక్రమంలో భాగంగా సినీ లలిత సంగీత విభావరి కార్యక్రమాన్ని రసరమ్యంగా చేయటానికి గుంటూరు వాస్తవ్యులు ప్రముఖ మ్యూజిక్ ఉపాధ్యాయులు సంగీత ఉపాధ్యాయులైనటువంటి వారు తమ యొక్క గాయనీమణులు సోదరీమణులతో కూడా విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని వహించవలసిందిగా మనందరం కూడాను కోరుకోవాల్సింది ఎవరయ్యా అంటే సహజంగా విశ్రాంతి తీసుకొని పిల్లలతోనో మనవాళ్ళతోనో ఎక్కడెక్కడో కాలక్షేపం చేయొచ్చు. కానీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి ఓరియంటల్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పదవీ బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చి అనంతరం శృంగేరి శంకరమఠం రామశాస్త్రి కళ్యాణ మంటపంలో జరిగే ఆధ్యాత్మిక సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలన్నిటికీ కూడాను ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి మన అందరి అన్నయ్య, వారి పేరే అన్నయ్య హరి అన్నయ్య శాస్త్రి గారిని 20వ నెల కార్యక్రమానికి కూడా అధ్యక్షులుగా ఉండవలసిందిగా కరతాళధ్వనుల మధ్య మనం అందరం ఆహ్వానిద్దాం. వారిని వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతూ ఇప్పుడు తమ యొక్క గాన మాధుర్యంతో మనందరినీ మంత్రముగ్ధుల్ని చేయడానికి సిద్ధమైనటువంటి ఐంద్రజాలికులు. ఒక రకంగా ఐంద్రజాలికులు అనే పదం నాకు అనుకోకుండా వచ్చింది. అంటే మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసేస్తారు తమ యొక్క గానామృతంతో. వారే సంగీత ఉపాధ్యాయులైన శ్రీ తాడేపల్లి సాయి ప్రసాద్ గారు. ఈ మధ్యనే మరి 74వ స్వాతంత్ర్య వేడుకలలో వారు స్వరమాధురి సేవాభారతి బిరుదాన్ని కూడాను అందుకున్నటువంటి వాళ్ళు. సంగీత రంగంలో చాలా పట్టు సాధించి అనేక మందికి పట్టుదలతో ఆ పట్టుని సాధించేటటువంటి పట్టును నేర్పినటువంటి నేర్పరులు తాడేపల్లి సాయి ప్రసాద్ గారు, ప్రముఖ సంగీత గాయకులు. వారిని వేదిక మీదకి సగౌరవంగా సప్రశ్రయంగా ఆహ్వానిస్తున్నాం కరతాళ ధ్వనుల మధ్య. వారి గురించి మరికొన్ని వాక్యాలు చిట్ట చివరిలో చెప్పుకుందాం. వారికి అనుబంధంగా తమ గాత్రాన్ని అందిస్తూ అద్భుతమైన పాటలతో మేము సైతం అంటున్నారు సోదరీమణులు శ్రీమతి నన్నపనేని విజయలక్ష్మి గారు. వారు తెనాలి వాస్తవ్యురాలు. వారిని కూడా ఈ వేదికను అలంకరించవలసిందిగా అందరం కోరుకుందాం సవినయంగా కరతాళ ధ్వనుల మధ్య. అలాగే శ్రీమతి దాసరి జయపూర్ణావతి గారు బందరు నివాసిని, వారిని కూడా ఈ వేదిక మీదకి అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం సాదరంగా. చప్పట్లు తగ్గకూడదు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. ఎందుకంటే మీరు కొట్టే చప్పట్లే ఈ చలికాలంలో వారికి నులివెచ్చని దుప్పట్లు అవుతాయి. ఇక కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రస్తుతం. ముందుగా సరస్వతి మాత చిత్రపటానికి పుష్పాలంకరణ చేయవలసిందిగా ఈరోజు కార్యక్రమంలో ప్రధానులైనటువంటి తాడేపల్లి సాయిప్రసాద్ గారు, అలాగే మిగిలినటువంటి ఇద్దరు సంగీత విదుషీమణులు గారిని కోరుతున్నాను. అందరూ సంయుక్తంగా. మన రేపల్ల పట్టణ ప్రాంతం గర్వించదగినటువంటి వ్యక్తుల్లో విజయసారథి గారు ఒకరు.
ఎంచేతనంటే ఆయన పశువుల యొక్క అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉంటూ ఎక్కడ జిల్లా కలెక్టర్ స్థాయిలో వారి దృష్టిలో పడి మొన్న జనవరి 26న అద్భుతంగా అనేక ప్రశంసలు పొంది ఉత్తమ సేవా దురంధరుడుగా బెస్ట్ సర్వర్గా అంటే బెస్ట్ వర్కర్ విధి నిర్వహణలో నిష్ణాతుడైన ఆయనకి ఆ కలెక్టరేట్ ఆఫీసులోనే అద్భుతమైనటువంటి సన్మానం జరిగింది. మరి చంద్రునికో నూలుపోగులాగా కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేము. మన అధ్యక్షులు వారు ఉన్నారు కనుక వారి అనుమతితో మాసం మానసోల్లాసం పక్షాన మొత్తం యావత్ కార్యవర్గ పక్షాన వచ్చిన మీ అందరి పక్షాన కూడా ప్రేమ ఆప్యాయతల్ని పడుగు పేకలుగా పేని నేసినటువంటి దుశ్శాల్వాతో వారిని సత్కరించవలసిందిగా విజయసారథి గారిని ఆ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం శుభ ఆరంభం జరగాలి. మరి కలెక్టర్ గారి చేతుల మీద కూడా మీరు అందుకున్నటువంటి ప్రశంసలు మాకు ఆనందాన్ని కలిగించినాయి మహాశయ. వీరు కూడా కలిపి అందరూ కూడా సాయి ప్రసాద్ గారు మరియు మన అధ్యక్షులు అన్నయ్య శాస్త్రి గారు సంయుక్తంగా ఇక పానకంలో పొడకలాగా నేను మీకు అడ్డం ఉండకుండా అధ్యక్షుల వారికి కార్యక్రమాన్ని నడిపే బాధ్యతను అప్పగిస్తున్నాను. విజయసారథి గారిని అభినందించడంతో ప్రారంభమైన ఈ సభ చక్కగా విజయవంతం కావాలని చెప్పి ఆశిద్దాం. తప్పనిసరిగా అవుతుంది కూడా. ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన మరదాప గోపాలకృష్ణ గారు, 85 సంవత్సరాల యువకులు. దయచేసి అక్కడే ఉంటారు, ఎక్కలేరేమో. ఇదిగోండి. చతుర్భుజాం పద్మ విశాలలోచన శ్రవేందుకోటి ప్రతిమాం సురాధిపా సమస్త పాపౌహ వినాశన క్షమా శ్రీ సరస్వతీం సతతమాశ్రేయ సదా. శారదాదేవి కరుణిల్చవే, శారదాదేవి కరుణిల్చవే, అడిగిన వరమిచ్చి దీవిల్చవే అమ్మా, అడిగిన వరమిచ్చి దీవిల్చవే అమ్మా, శారదాదేవి కరుణిల్చవే. సర్వజగములకు తల్లివి నీవే, సర్వజగములకు తల్లివి నీవే, ఆదియు అంత్యము అన్నియు నీవే, ఆదియు అంత్యము అన్నియు నీవే, రాగమయీ అనురాగమయీ, రాగమయీ అనురాగమయీ, కరుణామయీ మము కరుణించవే, కరుణామయీ మము కరుణించవే, శారదాదేవి కరుణించవే, అడిగిన వరమిచ్చి దీవిల్చవే అమ్మా, శారదాదేవి కరుణించవే. తద్దిం తదిం తక్క మృగే మృదంగం, తద్దిం తదిం తక్క మృగే మృదంగం, సరిగమ పద నిస వేణానాదం, సరిగమ పద నిస వేణానాదం, కళ్యాణి రాగానే పాడనా, కళ్యాణి రాగానే పాడనా,
పాడి మై మరచి నిన్ను కొలువనా, పాడి మై మరచి నిన్ను కొలువనా, శారదాదేవి కరుణించవే, అడిగిన వరమిచ్చి దీవించవే అమ్మా, శారదాదేవి కరుణించవే. నలువరాణి గీర్వాణి శుభవాణి నవ్య నీరజవాణి కళ్యాణి, నలువరాణి గీర్వాణి శుభవాణి నవ్య నీరజవాణి కళ్యాణి, లలిత మధుపాషిని సద్గుణ లక్ష్మీపతి దాస పోషిని పురాణి, శారదాదేవి కరుణించవే. నలువరాణి గీర్వాణి శుభవాణి నవ్య నీరజవాణి కళ్యాణి, లలిత మధుపాషిని సద్గుణ గణ లక్ష్మీపతి దాస పోషిని పురాణి, శారదాదేవి కరుణించవే, అడిగిన వరమిచ్చి దీవించవే అమ్మా, శారదాదేవి కరుణించవే. వాణి వాణి సరస్వతి వీణాపాణి సరస్వతి, వాణి వాణి సరస్వతి వీణాపాణి సరస్వతి, విద్యాదాయిని సరస్వతి వేద విహారిణి సరస్వతి, విద్యాదాయిని సరస్వతి వేద విహారిణి సరస్వతి, హంసవాహిని సరస్వతి ఆనందదాయని సరస్వతి, హంసవాహిని సరస్వతి ఆనందదాయని సరస్వతి, వాణి వాణి సరస్వతి వీణాపాణి సరస్వతి. జయ జయ. ధన్యవాదాలండి. ఇది సినీ సంగీత విభావరి కావడంతో సంగీత ప్రధానంగా ప్రార్థన ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచించగానే వారు 85 ఏళ్ల యువకులు మాకు గుర్తుకొచ్చారు. వారిని మా కిషోర్ మేషారు అడగంగానే తప్పనిసరిగా విచ్చేస్తాను, ఓపిక చేసుకొని విచ్చేసి ప్రార్థన చేసినందుకు ధన్యవాదాలండి మీకు. అలాగే తర్వాత కార్యక్రమాన్ని కూర్చోండి సార్. తర్వాత కార్యక్రమాల్లోకి మనం విచ్చేద్దాం. ఓంకార పంజరసుగీ ఉపనిషదుజ్జాన కేళికలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు సినీ సంగీత లలిత సంగీత విభావరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తాడేపల్లి సాయి ప్రసాద్ గారికి, అలాగే సోదరీమణులు నన్నపనేని విజయలక్ష్మి గారికి, దాసరి జయపూర్ణావతి గారికి, ఆహూతులైనటువంటి పెద్దలందరికీ కూడా, రసజ్ఞులందరికీ కూడా, కళాభిమానులందరికీ కూడా, ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తున్నటువంటి మూలకందాలైనటువంటి మహానుభావులందరికీ కూడా హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈ సంగీత విభావరి 20వ కార్యక్రమం సంగీత కార్యక్రమంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంగీతము అంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యత్ ఆలోచనామృతం అని ఈ శ్లోకం మనం అందరం వింటూనే ఉంటాం. సంగీతము సాహిత్యము రెండు కూడా సరస్వతీదేవి యొక్క పాలిండ్లు. ఒకటి ఆపాత మధురమైతే సంగీతం, రెండవది ఆలోచించిన తర్వాత అమృతంలాగా అనిపిస్తుంది సాహిత్యం అని అన్నారు. అలాంటి వాటిల్లో సాహిత్యానికి సంబంధించినటువంటి ఉపన్యాసాలన్నీ ప్రతి నెల మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు సంగీతం, ఈ సంగీతం అనేటువంటిది సమ్యక్ గీతం సంగీతం, బాగా పాడబడేటువంటిది. పాట అనగానే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పశుపక్షాదులు కూడా తలలూపుతాయి. అది చాలా సంగీతంలో ఉన్నటువంటి విశేషం. అది శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి సాహిత్య రసమాధుర్యం శంకరో వేత్తివా నవ అని ఒక శ్లోకం ఉన్నది. అంటే గానరసాన్ని గానామృతాన్ని
శిశు అంటే అప్పుడు పుట్టిన పిల్లవాడు కూడా పాట పాడుతుంటే ఏదో తలకాయ ఊపుతూనే ఉంటాడు. పశుర్వేత్తి, పశువు కూడా అలాగే. ఫణి అంటే సర్పరాజు, ఆయన అలాగే ఊపుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, ఇవన్నీ కూడా మనకు అనుభవంలో ఉన్నవే. ఈ సాహిత్య రస అమృతాన్ని మాత్రం శంకరో వేత్తివా నవ, శంకరుడు కూడా మరి ఆస్వాదించగలడో లేడో, అంత ఆలోచించగా అమృతం అనిపిస్తుంది సాహిత్యం. కానీ సంగీతం మాత్రం ఆపాత మధురం, చెవిలో పడటంతో అందరినీ తలలూపిస్తుంది అని సంగీతం యొక్క ప్రాశస్యాన్ని గురించి చెప్పారు. కాబట్టి ఇంకా ఇలా సంగీతాల్లో రకరకాల భేదాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే, అవన్నీ మనం వదిలేద్దాం. ఎక్కువగా ఉపన్యాసాలు మానేసి ఇప్పుడు పిలుచుకున్నటువంటి అతిథుల యొక్క గానామృతాన్ని మనం ఆస్వాదించేటువంటి పనిలో నిమగ్నం అవుదాం. కాబట్టి ఆహూతులైనటువంటి వారు మంచి సంగీతంలో నిష్ణాతులు తాడేపల్లి సాయి ప్రసాద్ గారు, మరి మన రంగనాథ్ మాస్టారు, అలాగే ఇందాక విజయసారథి గారు, వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్ ఇక్కడ పిట్టలవారిపాలెంలోనూ ఇక్కడ బాగా క్లాస్మేట్స్. రేపల్లలో కూడా ఉన్నారట సాయి ప్రసాద్ గారు, వాళ్ళ నాన్నగారు ఇక్కడ టీచర్గా పనిచేశారట. మరి అప్పుడు ఇక్కడ ఉన్నామండి రేపల్లలో అని చెప్తున్నారు. కాబట్టి మన రేపల్ల వారే సాయి ప్రసాద్ గారు సంగీతంలో ఎంఏ మ్యూజిక్ అయినటువంటి గొప్పవారు. వారు సంగీతంలో మంచి తర్ఫీదు పొంది అనేకమైనటువంటి ఈ గానంలో అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చి గానామృతాన్ని అందరికీ కూడా పంచి ఇచ్చినటువంటి మహనీయులు. అలాగే ఇంకా ఇద్దరు సోదరీమణులు ఉన్నారు, నన్నపనేని విజయలక్ష్మి గారు, అలాగే జయపూర్ణావతి గారు. వీరు తెనాలి నుంచి ఒకరు, మచిలీపట్నం నుంచి ఒకరు ఇచ్చేశారు. ఆయా దిగంతముల నుంచి, అంటే మనకిప్పుడు దాదాపు 4 దిక్కుల నుంచి వచ్చినట్లుగా అయిందనమాట. సరే, అమ్మవారు ఎట్లాగో ఇక్కడ ఉందనుకోండి. కాబట్టి అన్ని దిక్కుల్ని కవర్ చేస్తూ వచ్చినటువంటి సంగీత విద్వాంసులకు మరొక్కసారి స్వాగతం పలుకుతూ వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. దానికి తగినటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉంటే మనం మాసం మానసోల్లాసం సంస్థ కార్యకర్తలను చేస్తాం. అయ్యా, దయచేసి మీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తర్వాత అట్లాగే సోదరీమణులు కూడా మాట్లాడతారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. హలో 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 అందరికీ నమస్కారం. ఈరోజు మాసం మానసోల్లాసం అనే కార్యక్రమానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొంతకాలం ఈ ఏరియాలో కూడా మేము ఉన్నాం. మా మేనమామ గారు ఇక్కడ ఎంఆర్ఓ గారు చేశారు, చెరువు శ్రీరాములు గారు. అది కాకుండా ముఖ్యంగా మా ఫ్రెండ్స్ విజయసారథి, రంగనాథ్, వీళ్ళందరూ కూడా మా క్లాస్మేట్స్ అందరూ. యాక్చువల్గా మామూలుగా సినీ సంగీతం మేము తక్కువగా వచ్చేవాళ్ళం. అలాంటిది మన రిక్వెస్ట్ చేశాడు మా విజయసారథి. మన విజయలక్ష్మి గారు కానీ వాళ్ళు గారు కానీ ఎప్పుడు రారు, మన రిక్వెస్ట్ మీద వచ్చారు చాలా దూరం నుంచి. వాళ్ళు కూడా కొంత సంగీతం ప్రిపేర్ చేసి ఇప్పుడే నేర్చుకుంటున్నారు బాగా. మన మాట తీసేయలేక వెంట వచ్చారు. థ్యాంక్ యూ అందరికి కూడా. సమయం ఎక్కువ అవుతుంది, తర్వాత మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. తర్వాత నన్నపనేని విజయలక్ష్మి గారు మాతో మాట. చాలా సంతోషంగా ఉందండి. ఇలా అసలు దేవాలయంలో పాడటం అంటేనే, అమ్మవారి సన్నిధిలో పాడటం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఇంత అభిమానంగా ఆప్యాయంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మేము మర్చిపోలేము. కొంత నేను సంగీతం నేర్చుకున్నాను తిరుపతిలో ఉన్నప్పుడు, కాకపోతే కొంచెం ఇప్పుడు పాడుతూ ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. అందరికీ నమస్కారం అండి. నేను జయపూర్ణ, మచిలీపట్నం నుంచి వచ్చాను. మా నాన్నగారు కైలా కోటేశ్వరరావు గారు సాహితీవేత్త. సమస్యాపూరణ రాస్తూ ఉండేవాళ్ళు, రేడియో టీవీలలో వస్తూ ఉండేవి. నాకు సంగీతం అయితే అవ్వలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మన సాయి ప్రసాద్ గారు గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఇప్పుడే. సినిమా పాటలు ఇప్పుడిప్పుడే, అంటే ఘంటసాల గారి పాటలు వేలాది పాటలు పాడాను, అన్ని సాంగ్స్ పాడుతాను. అందరికీ నమస్కారం.
థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. మచిలీపట్నం మా గురువుగారు ఊరు. జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సర్కిల్పేటలో ఉండేవారు, మా గురువుగారు వారు. విఘ్నేశ్వరుడి మీద ఒక కీర్తన మహాగణపతి నాటరాగంలో. హలో మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్యనాటకాదిప్రియం, 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 మూషికవాహనమోదక ప్రియం, మహాకావ్యనాటకాదిప్రియం, మూషికవాహనమోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం. పాప మగ మరి సరి సరి జప మగ మదని సరి గమ మరి సరి సని పమ సని పమ గమ ని పమ రి గమ రి రి సా రి స సాని పమ గమ రి సరి గ మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం వశిష్ఠవామదేవాది వందిత వశిష్ఠవామదేవాది సన్నుత మహాగణపతిం. థ్యాంక్ యూ. కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చెలగి వసుద కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, చెలగి వసుద కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలకక గగనము తన్నిన పాదము, తలకక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాముదల నిడిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాముదల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికడి పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగిడి నీ పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగిడి నీ పాదము, తిరువెంకట
కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఇప్పుడు ఘంటసాల గారు ఆలాపించిన లలిత గీతం తల నిండా పూదండ. రజనీకర మోహన బింబము నీ నగు మోమును పోలునటి కొలనిలోని నవకమల దళమ్ములు నీ నయనమ్ముల పోలునటే ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే. తల నిండా భూతం దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. పూలవానలు కురియు మొయిలు మొగలి రేకులలోని సొగసువో. పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో. నారాణి తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే. మాట బాటలో నిండే మందారాలు నీ మాటలో నిగిడే శృంగారాలు. నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు. నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు. నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు. తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే. మొలక నవ్వుల తోడ మురిపించబోగే. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్తులు. నేను శ్రోతగానే వచ్చాను, అయితే సాయిప్రసాద్ గారు ఆహ్వానించిన మీదట వినిపించబోతున్నాను. కోమల కవితా తారా ప్రేమ సుధాధారా మనోహర తారా నా మధుర సితారా ఆ ఆ ఆ రావే నా చెలియా
రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే నా జీవన నవమాధురి నీవే రావే నా చెలియా. నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి చందమామలై నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి చందమామలై నీ చిరుగాజుల చిలిపి మ్రోతలే నీ చిరుగాజుల చిలిపి మ్రోతలే తోచును అనురాగ గీతాలై తోచును అనురాగ గీతాలై రావే నా చెలియా చెలియా రావే నా చెలియా. అందియల సందడిలోన నా ఈడెందమో చిందులు వేయునే నీ అందియల సందడిలోన నా ఈడెందమో చిందులు వేయునే నీ కనుగీటులే వలపు పాటలే కనుగీటులే వలపు పాటలే నీ కడ సురలోక భోగాలే నీ కడ సురలోక భోగాలే రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే రావే 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 నా చెలియా. థ్యాంక్ యూ. చిత్రం నుంచి నన్ను దోచుకుందువాడు. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే తరింతును నీ చల్లని చరణముల నీడలోన తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే కర్పూర కళిక ఓలే కర్పూర కళిక ఓలే ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు సంఖ్యలలు వేసినావు నన్ను దోచుకుందువటి నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే
వెలసినావు నాలో, నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏ నాటిదో మన బంధం, ఎరుగరాని అనుబంధం. ఏ నాటిదో మన బంధం, ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకుందువటి, నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటి. థ్యాంక్ యూ. ఈ చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గారు ఆలోపించిన ప్రియురాల సిగ్గేలని. ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని చేరి. ప్రియురాల సిగ్గేలనే. నాలో ఊహించిన, నాలో ఊహించిన గలలి నాడే ఫలించే స్వామి, నాలో ఊహించిన. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు. మనసు తీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే. ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే. ప్రేమలు తెలిసిన దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని. ప్రేమలు తెలిసిన దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని. స్వామి వినివని తలచి నీకే బ్రతుకే కానుక చేసి తిని. నాలో ఊహించిన, నాలో ఊహించిన కలలి నాడు ఫలించే స్వామి, నాలో ఊహించిన. సమయాని మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా. సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా. ఇప్పుడేమన్నా ఒప్పును లేక ఎవరేమన్నా తప్పదులే.
ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, మనసేలు మగవాణి చేరి ప్రియురాల సిగ్గేలనే. థ్యాంక్ యూ. వీణ వేణువైన సరిగమ విన్నావా, తీగరాగమైన మధురిమ కన్నావా, తనువు తహతహలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాలీ వేళలో, వీణ వేణువైన సరిగం విన్నావా, తీగరాగమైన మధురిమ కన్నావా. Track uploaded by Chandu Srikakulam. చూపులు రగిలిన వేళ, ఆ చుక్కలు వెలిగిన వేళ, నా తనున అణువణువున జరిగే రాసలీలా. వీణ వేణువైన సరిగమ విన్నావా, తీగరాగమైన మధురిమ కన్నావా. Uploaded by Chandu Srikakulam. ఎదలో అన్నం ఎదుట ఎదుటే వలచిన వనిత, నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత. కదిలే అందం కవిత, అది కౌగిలికొస్తే యువత, నా పాటలు నీ పల్లవి కవత నవ్య మమత. వీణ వేణువైన సరిగమ విన్నావా, తీగరాగమైన మధురిమ కన్నావా. తహతహలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాలీ వేళలో, వీణ వేణువైన సరిగమ విన్నావా, తీగరాగమైన మధురిమ కన్నావా. ట్రాక్స్ కు పాడినందుకు మీకు ధన్యవాదములు. కను పాపకరవైన కనులెందుకు, తన వారి పరులైన బ్రతుకెందుకు, కను పాపకర
కనులెందుకు తనవారి పరులైన బ్రతుకెందుకు నాటి మురి పాలు కలలాయనా చిన్ననాటి కలలన్నీ కదలాయనా అలనాటి మురి పాలు కలలాయనా చిన్ననాటి కలలన్నీ కదలాయనా తలపోసి కుమిలేందుకా తనువిందుకా కను పాపకరవైన కనులెందుకో తనవారి పరులైన బ్రతుకెందుకు కలకాలమీగాధరగిలేనులే. థ్యాంక్ యూ. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా సగమగరిగ సస నిద నిద సగమ పద నిద స నిస నిద మగరిగ సగమగరిగ సస నిద నిద జగడపు చనవుల జాజరా మొల్లలు తురుముల ముడిచిన బరువను మొల్లపు సరసపు మురిపెమునా మామ మమ మమ గగ మప మగరి గసని సగగ సగ మమ గస గగమా చల్లన పుప్పుడి జారగపతిపై చల్లే రతివలు సాదరా
నిద సా స స స గ మ గ రి గ స సా సా ని ని ద మ గ రి గ స స జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా. కుచములపై పైకడు సింగారము నెరపెడి గంధవడి మమ 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 గ మప మగరి గ సని సగ గ సగ మమ గ సగ గమ చేరువ పతిపై చిందగ పడతులు సారెకు కల్లేరు జాజరా పదనిద సా స స స గ మ గ రి గ స సా సా ని ని ద మ గ రి గ స స జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగ మ గ రి గ స స ని ద ని ద స సగ మ గ రి గ స స ని ద ని ద స. పంకపు కూటమి పెనగెట్టి చెమటల పంకపు పూతల పరిమళము మమ 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 గగ మప మగరి గ సని సగ గ సగ మమ గ సగ గమ వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా పదనిద సా స స సగ మగరి గ స స సా సా ని ని ద మగరి గ స స జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగ మగరి గ స స ని ద ని ద స సగ మగరి గ స స ని ద ని ద స. థ్యాంక్ యూ. హలో హలో మాయాబజార్ పిక్చర్ నుంచి ఘంటసాల సుశీల గారు. నీ కోసమే జీవించున్నది ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమే జీవించున్నది వెన్నెల కూడా చీకటి అయినా మనసున వెలుగే లేకపోయినా నీ కోసమే జీవించున్నది. విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా నీ రూపమే నే జానించునది నా హృదయములో నా మనస్సులో నీ రూపమే నే జానించునది. హృదయము నీతో వెడలిపో
కలలోనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా. లోకములన్నీ ఏకమే అయినా ఇక నాదానవేగా. నీ రూపమే నే ధ్యానించునది ఈ విరహములో ఈ నిరాశలు. నీ రూపమే జీవించునది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమం అంటే కొంచెం నెట్ కొంచెం స్లోగా ఉండటం వలన, తర్వాత అది కమర్షియల్స్గా అంటే ప్రోగ్రామ్స్ కమర్షియల్స్ అంటే వాళ్ళంతా ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకుని వస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అంతా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వారు ఎవరు కూడా కమర్షియల్స్ కాదు, మామూలుగా ఇది ఒక హాబీగా తీసుకొని ఇక్కడ మన కార్యక్రమం కాబట్టి వచ్చి పాడాలని పాడటం జరుగుతుంది. ఇప్పుడు లోకల్గా మేము కూడా గాయకులం కాబట్టి మాకు కూడా ఒక 2 పాటలు అవకాశం ఇచ్చారు. నేను ట్రాక్ లేకుండా ప్రస్తుతానికి ఒక లలిత సంగీతం వినిపించి తర్వాత ట్రాక్తో మేడం గారితో ఒక పాట పాడతా. ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా. ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా. భావృత పులకిత వృదంతమా సుమభావక వీనుల విలాసమా. ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా. వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో. వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో. రాచిలకల కమ్మని కిలకిలలు తెగ వీచిన తెగసే స్వధనులలో. ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా. వెన్నెల కురిసిన రాత్రిలో కను సన్నని జాజి పూజాతరలో. వెన్నెల కురిసిన రాత్రిలో కను సన్నని జాజి పూజాతరలో. జుమ్మని తుమ్మెద పదములలో ఏ కొమ్మల సన్నని కథనాలో. ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా. ఆమనీమని వాకిటిలో సుమభావని సుమసుమలాస్యంలో. ఆమనీమని వాకిటిలో సుమభావని సుమసుమలాస్యంలో. రంగుల హంగుల సుజనులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో. ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా. భావృత పులకిత వృదంతమా సుమభావక వీనుల విలాసమా. ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా. థ్యాంక్ యూ. లలిత ప్రియ కమలం విరిసినది. లలిత ప్రియ కమలం విరిసినది. కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది. ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది.
అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన హృదగు వరమిది లాలిత ప్రియ కమలం విరిసినది. By Sairam Naidu. రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యారాగం కాదా, నీలో నాలో పొంగే ప్రణయం, నేలా నీంగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా, మన స్నేహం ముడివేసే పర్వం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనము మన హృదయం, వలచిన మణి కూరిమి మీరగ చేరిన తరుణం, కోటి తలుపుల చూరులు తొడిగెను, ఏటి స్వరములు మధువులు చిలికెను, తీపి పలుకుల చిలుకుల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల, పాడుతున్నది ఎదమురళి రాగ చరితల గర మృదురవళి, తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని, వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను, లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలని ఉదయ రవి కిరణం మెరిసినది. కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై మ్రోగి ప్రాణం ప్రణవం, తీసే శ్వాసే దీపం చూసే చూపే దీపం కాదా, మమకారం నీ పూజా కుసుమం, మనసు హిమగిరిగా మారినది, మనసు హిమగిరిగా మారినది, కలసిన మమ సరస్వరగతి పశుపతి పదగతి కాగా, నేని వెలుపుల చెలుపుల గమకము వీణ పలికిన జిలిబిలి గమకము, కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పౌనము వేసెను తాళం, గేయమైనది తొలి ప్రాయం వ్రాయమని మాయని మధుకావ్యం, స్వాగతించెను ప్రేమ పదం సాగినది రూరి బ్రతుకురదం, కోరికల తారకల సీమలకు చేరుకొని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని లలిత ప్రియ కమలం విరిసినది. Track created by నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మత్తు మందు తల్లిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మత్తు మందు తల్లిరి. నన్ను ఎవరో చూచిరి,
కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి నన్ను ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో సిగ్గులన్నీ దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో మల్లెలాగా నేను కూడా జడలోనే ఉంటే హాయి నన్ను ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి. థ్యాంక్ యూ. నారద నాదామృతం శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతీశోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలి శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై
శ్వేతవర్ణ రవి కిరణములై సాపాస గరిస సగమ గమ పమ పని స గరి సని దరి సని దప సని దపమ శ్రీ తుంబుర నార నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సా 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 సని పగరి సగ పని సగరి స ని సరి పని సగ పని రిగ పగరి స సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమమే శ్రీ రీ రిమ పని ద మమ పని సగరి మగరి స ని సరి మాగరి సరి సరి నీద మగరి నీద మగరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే గా గారి సరి సని సాద పగ పద స మురళి వనంతాల విరియు వసంతాల మురళి వనంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిదమా సమగ మదని మాద మగన మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే పమ పద పమ పద నిద పసద పాద సరి పమరి సనిద పమ ప రి సరి మ ప సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దా దని సమగరి పద నిరి సనిద పరి సనిద మగరి గమ ప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సనిద పమగరి సని నిరి రి రి గమ పమగరి మగ మదాద మాద నిరి గరి కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే నిషాదమే తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిడిదిన్న తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిడిది నీని పమ గమ పని మ పని నిసా నిని సస సస నిని రి 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 నిని గగ గగ రి గ సరి ని స పని స మ పని గమ ప స గమ స మ గమ పని ప స ని మగ మగరి గరి గరి సరి సరి సని 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 దని దని ద పద పద ప మ స గమ ప గమ పని మగరి సగ సగ పమ ప గసగ మగమ సగమ ప మగరి సని ద ప మ గమ పని ద ప మగరి సని ని ని స స స ని ని గ గ గ ని 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 మ మ గమ ప గ రా ప ప గ గ ని 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 గ గ గ స స ని స గరి స మ గరి ని స ని స ని స ని స పని 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 మ పని స ని స ని స ని స పని పని గమ 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 సగ 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 ని స గమ 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 సగ సగ ని స గమ సగ మమ గమ ని స గమ ప గమ పని మ పని స పని స గ స స స స స స స రి రి స స స స స స గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ గ రి 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 మ మ మ గమ 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 గ స గమ ప థ్యాంక్ యూ. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము
వెదకేటి రూపము ఆదినంత్యము లేని ఆ రూపము వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము ఆదినంత్యము లేని ఆ రూపము పాదుయోగీంద్రులు భావించు రూపము ఈ దశనిధివో కోనేటి దరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము పాలజలనిధిలోన బవళించే రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము పాలజలనిధిలోన పవళించే రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము మేలిమి వైకుంఠాన మెరసేటి రూపము ఈ దశనిధివో కోనేటి దరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రాకు మీది కొన రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రాకు మీది కొన రూపము మంచి పరబ్రహ్మమై మము నేలిన రూపము ఎంచగ శ్రీ వెంకటాద్రి నిదే రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము మా మిత్రుడి కోరిక మీద ఇది పాట. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది చుక్కవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది చుక్కవా కొండ కోనల్ల చాటుగా ఎత్తు పల్లాలు తెలిసలే సోకే నా ఒళ్ళు చోకలు గళ్ళు పొడలి ఒళ్ళు వదలను కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో సందేవో వైపు చిందేవో వైపు అందనే సోకులే కొలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది చుక్కవా
కొత్తగా తాకుగాయమే హాయి అన్నాయి వయసులే. కళ్ళతో నీకు కళ్ళమేశాను కమ్ముగా నన్ను కుదురుగా. శృతే మించు శృంగారంలో రతే నీకు నేనత. తనక్క జిన్న కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. కోలమ్మ గళ్ళ కోకే కాకత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిత్రుడు కోరిక మీద ఈ పాట పాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపంటి రూపము కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలు కళలు నీ సొమ్మంటి. పైన కోటలు పెంచి నీ పైన ఆశలు ఉంచి ఆ పైన కోటలు పెంచి నీ కోసం రేపు మాపు ఉంటిని నిన్నంటి. రేపంటి రూపము కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి. మల్లె పూవై విరిసి నీ నల్లని జడలో వెలసి నీ చల్లని నవ్వుల కలసి ఉంటే చాలంటి. నే మల్లె పూవై విరిసి నీ నల్లని జడలో వెలసి నీ చల్లని పూల కలసి ఉంటే చాలంటి. నీ కాలి మువ్వల రవలి నా భావి మోహన మురళి నీ కాలి మువ్వల రవలి నా భావి మోహన మురళి ఈ రాగా తరలి తరలి పోదాం రమ్మంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలు కళలు నీ సొమ్మంటి. తోటి నాలోని సొగసుల పోటి వేయించి నేనే ఓడి పోని పొమ్మంటి. నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలు కళలు నీ సొమ్మంటి.
రూపము కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి. థ్యాంక్ యూ. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీయసాగెనెందుకో తీయసాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళి శోభలన్నీ ఎచట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియనురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుతురాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచు పైట దారా ఓ పసిడి అంచు పైట దారా పయనించే మేఘమాల అరుణ కాంతి సోకగానే పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైనటువంటి సినీ లలిత సంగీత విభావరి పట్టణ ప్రాంత ప్రజలని కళాకారులని సంగీత అభిమానులని ఉర్రూతలూగించిందనే చెప్పాలి. ఏదేమైనా స్నేహబంధంతో సాయి ప్రసాద్ గారు అక్కడ నుంచి ఇక్కడికి రావడం, అంతేకాకుండా తన తోటి గాయకులను ప్రోత్సహించి వారితో అద్భుతమైన కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి వారందరికీ కూడా, ముఖ్యంగా ఆ ప్రసాద్ గారికి, తాడేపల్లి సాయి ప్రసాద్ గారికి మరియు విజయలక్ష్మి గారికి, అలాగే బందరు నివాసిని అయినటువంటి మా సోదరి గాయని పూర్ణావతి గారికి సప్రశ్రయంగా సవినయంగా మన సంస్థ పక్షాన కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సుమనస్సులు తెలియజేస్తూ, కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం. సముచిత వారిని ఆర్థికంగా కొలవలేకపోయినా
హార్దికంగా మాత్రం మేము ఎప్పుడూ కొలుస్తూనే ఉంటాం. ఆ మహనీయులను, గాయకులను గౌరవించుకోవడం మన పట్టణ బాధ్యత, సంస్థ బాధ్యతగా భావిస్తూ అధ్యక్షుల వారిని మీ వేదిక మీదకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ, ముందుగా తాడేపల్లి సాయి ప్రసాద్ గారు, వారి గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. ఆయన ఎన్నో వేదికల మీద అద్భుతమైనటువంటి ఘంటసాల పాటలను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలను, జేసుదాసు పాటలను, ఒకటేమిటి ఇందులోనూ కూడా అద్భుతమైన పాటల్ని చక్కగా పాడి శ్రోతలను అలరించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని మేము విన్నాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం. సాయి ప్రసాద్ గారిని సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి నేపథ్యంగా ఉంటూ ఈ కార్యక్రమానికి మేము వెన్నుదన్నుగా ఉంటాము అని చెప్పినటువంటి నెహ్రూ దంపతులు, యనుమల నెహ్రూ, వారి ధర్మపత్ని సహృదయంతో, సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మరి చేస్తున్నాం. వారిని కూడా ఇక్కడ ఈ నెహ్రూ గారు వచ్చి ఉన్నారా? రాలేదు. ఓకే. వారిని కూడా ప్రప్రథమ జరిగిన కార్యక్రమం గురించి అధ్యక్షుల వారు మలిపలుకులు పలికి వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతూ, ప్రక్కనే సాయి ప్రసాద్ గారిని కాసేపు కూర్చోండి, అనంతరం చిరు సన్మానం. మనకు ఈ రోజున సంగీత విభావరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాయి ప్రసాద్ గారు, అలాగే విజయలక్ష్మి గారు, పూర్ణావతి గారు చక్కగా దాదాపు ఒక 2 గంటల సేపు శ్రోతల్ని ఎక్కడికో సంగీత సముద్రంలో ఓలలాడించారు అని చెప్పొచ్చు. మొదట్లో కొంచెం ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో అది కొంచెం అయినప్పటికీ కూడా తర్వాత చాలా మాధుర్యంగా ఆ మాధుర్యాన్ని అందరూ కూడా చవిచూశారు. చక్కటి గానాన్ని అందించినటువంటి వారందరికీ కూడా ముగ్గురు కూడా హేమీలు, చక్కటి పాటలు. ఇంకా సమయం ఉంటే ఇంకా ఎక్కువసేపు వాళ్ళు పాడగలరు, కొనసాగించడానికి అవకాశం ఉంది. మరి అలాంటి ఈ విదుషీమణులను, విదుషులను కూడా ఆ అమ్మవారు శారదా అమ్మవారి యొక్క అనుగ్రహం వారి మీద నిరంతరము ప్రసరించాలని, అలాగే జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు, వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు, వారి శారదా స్వరూపులు వాళ్ళు, ఆ శారదామాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు వారిపై నిరంతరము కూడా ప్రసరించాలని, ఇక్కడ మన రేపల్ల శారదామ్మవారు వారిని ఈ రోజున ఇక్కడ ఎంపిక చేసుకొని పిలిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మన శారదామ్మవారికి కూడా సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటూ, వారికి మరొక్కసారి సభాముఖంగా మన యొక్క మాసం మానసోల్లాసం తరఫున, సంస్థ తరఫున అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, వారి సంగీత పరిశ్రమ ఇంకా ఇతోధికంగా అభివృద్ధి చెంది ఇతోధికమైనటువంటి బహుమతులు పొంది ఇతోధికమైనటువంటి అభివృద్ధిని గడించాలని కోరుకుంటూ, ఆ శారదాదేవి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు వారిపై నిరంతరము ఉండాలని కోరుకుంటూ, తర్వాత వారి ఇంకెవరన్నా శారది గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే కాదనకుండా మా చిరకాల మిత్రుడు అయినటువంటి సాయి ప్రసాద్ మా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారు. దానికి ఏదో కొంత మైకు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అందరూ దాన్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి సంస్థ మాసం మానసుకోవాలని తరఫున నిర్వాహకులందరికీ కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న సన్మాన కార్యక్రమాన్ని అధ్యక్షుడు గారి చేతుల మీదుగా చేయవలసింది ఆయన్ని. హరి అన్నయ్య శాస్త్రి గారి కరకమలాల మీదకుండా తాడేపల్లి సాయి ప్రసాద్ గారికి పూలమాల, అలాగే శ్రీ యనుముల నెహ్రూ గారు మరియు శ్రీమతి భవానీ దంపతుల యొక్క సౌజన్యంతో 5,000 రూపాయల నగదు పురస్కారము, అలాగే ఒక చిన్న జ్ఞాపిక విజయ సారథి పక్షాన స్నేహంతో అందజేస్తున్నారు. వారు మాసం మానసోల్లాస సంస్థ కార్యకర్త. అలాగే వారికి ఒక ప్రశంసా పత్రాన్ని అందించవలసిందిగా, తర్వాత దృశ్యాలు వాటిని సమర్పిస్తున్నారు. శ్రీమాన్ నారాయణ రంగనాథ్ గారు పాటలంటే ప్రేమతో ఇక్కడికి వచ్చి సాయి ప్రసాద్ గారికి కూడాను ఓ చిన్న శాలువాగా గుర్తుగా అభిమానంతో తెచ్చారు. వారికి ధన్యవాదాలు. అలాగే ప్రశంసా పత్రము అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సాయి ప్రసాద్ గారు కూడా సన్మానం అయిపోయిందని కిందకి వెళ్లకుండా తోటి గాయనీమణుల సన్మానాన్ని కూడా మీ ప్రత్యక్షంలోనే వారి ప్రక్కన ఉండి ఆ సన్మాన కార్యక్రమాన్ని చూడండి. తర్వాత కారుమూరు గోపి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీమతి రామలక్ష్మి వేదిక మీదకి వచ్చి నన్నపనేని విజయలక్ష్మి గారు కూడా వేదిక మీదకి ఇక్కడికి సన్మానంకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఏమండి, నన్నపనేని విజయలక్ష్మి గారు. అలాగే జయ పూర్ణావతి మచిలీపట్నం వారిని కూడా రావాల్సిందిగా కోరుతూ మా శ్రీమతి రామలక్ష్మి ద్వారా పూల హారంతో వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సాయి ప్రసాద్ గారు, అందరం దిగుదాం. ఇటు రండి, చక్రవర్తి గారు ఇటు బ్యాక్ సైడ్ నుంచి రండి. ఒకసారి ఇక్కడ విజయ్ కుమార్ గారు వెయ్యి ఈ పక్కకి నిలబడి అటు ఆ చెయ్యి వదిలేసి ఇటు తిరుగు, అట్లా. అది కూడా కప్పు శాలువాతో వారిని సన్మానించు. మా శ్రీమతి ఆవిడొక్కతే మిగిలింది, నేను. అది కూడా అందుకు ఇటు ఉండు, ఈ పక్కన తొందరపడకు. అవి కూడా ఇవి, బుక్స్ కూడా ఇవి. తర్వాత ప్రశంసాపత్రం. సాయి ప్రసాద్ గారు మీరు కూర్చోండి అయ్యేంత వరకు. తర్వాత శ్రీమతి రంగనాథ్ గారు కూడా గాయనీమణి విజయలక్ష్మి గారికి యథోచిత దోష్యాలువ సమర్పణ. అనంతరం శ్రీమతి రామలక్ష్మి చే జయ పూర్ణావతి గారికి సన్మానం జరుగుతున్నది. అనుకోకుండా మా శ్రీమతికి లభించిన అదృష్టం ఇది. అందరూ లేరు, ఒక్కతే ఉంది కాబట్టి ఆ అదృష్టం మొత్తం స్త్రీల పక్షాన ఆవిడకే దక్కింది. ఒక్కొక్కటి అట్లా ప్రశంసాపత్రము. తర్వాత కారుమూరి వారిని రమ్మను. రంగనాథ్ గారు ఇటు పక్కకి రండి మళ్ళీ. తర్వాత ముగ్గురు తీసిపోని విధంగా మాకు అద్భుతమైన పాటలను అందించారు. ఈ కార్యక్రమానికి నేపథ్యంగా ఉంటూ ఈ కార్యక్రమం బాగుంటుంది అని మాకు వెన్నుదన్నుగా ఉంటూ మరి ఖర్చుకు వెనకాడకుండా ఎంతైనా సరే నేను చూసుకుంటా. ఎందుకంటే స్నేహధర్మం నాకు సాయి ప్రసాద్ అంటే హృదయస్థానీయుడైన మిత్రుడు అని మిత్రధర్మాన్ని పాటించినటువంటి సౌజన్యశీలి సహృదయుడు అన్న నేను. సుహృదయుడు అంట. హృదయం ఎవరికైనా ఉంటుంది, సమస్త ప్రాణులకి, కానీ సుహృదయం ఇలాంటి వాళ్ళకే ఉంటుంది. కనుక అలాంటి సుహృదయుడు విజయసారథికి మనందరం అభినందనలు తెలుపుకుందాం. తర్వాత నటరాజు వారిని కూడా అట్లాగే విజయసారథి గారు రేపల్ల పట్టణంలో ఉన్నటువంటి గాయకులండి వీళ్ళిద్దరు. మాస్టారు నటరాజు గారు, మాస్టారు ఈయన కూడా.
తర్వాత అందరూ గాయని గాయకులతో ఒక గ్రూప్ ఫోటో దిగి వచ్చే నెల కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు ప్రకటిస్తున్నారు. మీరందరూ వేదిక దిగకుండా ఇక్కడే ఉండండి. ఇంకా వేదిక మీదకి ఆనందంగా రావాల్సిన వాడు వ్యక్తి, ఈ కార్యక్రమాన్ని ఉదయం ఈ ఏర్పాట్లన్నీ చూసినటువంటి చిరంజీవి వంశీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వంశీ ఇక ముందు అన్ని కార్యక్రమాలకు తానే ముందు ఉండి మాన్యువల్గా హెల్ప్ చేయడానికి ఇక్కడ చైతన్య స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నారు. పవన్కి కూర్చోండి. సాయి ప్రసాద్ గారు మీ వెనక మేము ఉంటాం. ఇట్లా అందరూ గ్రూప్. వచ్చే నెల కార్యక్రమం మార్చి 15వ తేదీ ఆదివారం నాడు జరుగుతుంది. సాయంకాలం సంకీర్తనాలాపన మరదాప కోటేశ్వరరావు గారు తదితర బృందంచే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మార్చి 15 ఆదివారం నాడు శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చూడండి, ఎందరో మహనీయులు మాసం మానసోల్లాసం సంస్థకి మూల నిధికి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. మేము అడగకుండానే అలా అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు, ఒకేసారిగా ఇచ్చేవాళ్ళు 2 విభాగాలుగా ఉన్నారు. అందులో గౌరవనీయులు మాన్యులు ఘంటా రాజేంద్ర ప్రసాద్ గారు, వారి ధర్మపత్ని స్వర్ణలత మేడం గారు మరి ఈ నెల మాకు ఇప్పుడే ఒక 2000 రూపాయలు మూల నిధికి అందజేసి ఉన్నారు. ఇలా అందరి హార్దిక సహకారంతోనే మనం ఈ తెలుగు వెలుగుని ఇంకా ప్రసరింపజేద్దాం. మీ అందరి సహకారం మరవలేనిది అని మనవి చేస్తూ, ప్రతి నెల జరిగే కార్యక్రమానికి మీ వంతుగా ప్రతివారు ఒక 10 మందిని శ్రోతలను తీసుకురావాలి. ఎందుకంటే అమూల్యమైన వాళ్ళు వాళ్ళే కాబట్టి. కనుక అది ఒక బాధ్యతగా ఉండి ఇవాళ కార్యక్రమం ఎంత రసరంజకంగా జరిగిందో అలాగా ప్రతి నెల కూడా జరిగే విధంగా మీ తోడ్పాటు మాకు అందించాలని కోరుతూ శాంతి మంత్రం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. చక్రవర్తి గారు ఒక్కసారి దిగబాకండి. చక్రవర్తి గారు ఒక గ్రూప్ ఫోటో. ఇంకా మిగిలిన వాడు విజయసారథి గారు, మన మిత్రులు ఎవరన్నా ఉన్నా వేదిక మీదకి రమ్మ. ఎందుకంటే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. రండి రంగనాథ్ గారు. ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆ శక్తి ఉన్నవాళ్ళు పైకి వేదిక మీదకి రావడానికి ఆ శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. వాళ్ళందరూ ఆహ్వానితులే. ఒక గ్రూప్ ఫోటోలో చక్కగా అందరం కవర్ అయ్యేటట్టుగా నిలబడదాం. వంశీ ఇటు పక్కకు రా. వచ్చే అట్లాగే ఉండు. అట్లాగే రంగనాథ్ అన్నయ్య పక్కకు రండి. ఈ గాయని మణులకు మా ఆశీర్వచనం మాసం మానసోల్లాసం పక్షాన ఏమంటున్నానంటే 15 15 15 25 125 ఎలమి 300 200 300 తలలవాడు మిమ్ము ధన్యు చేయు. అంటే ఏమిటంటే దీని అర్థం ఒక్క నిమిషం విజయసారథిగా 10 5 5 15 15 లెక్క పెట్టండి. 10 5 10 5 5 మళ్ళా 10 5 5 15 15 అంటే 15 15 అప్పటికి 30 అంటే ఒకటో పాదంలో 50 అయినాయి. 10 5 5 15 15 25 సపరేట్గా ఆ లెక్క 50 అక్కడ పెట్టండి. 25 125 అంటే అప్పటికి 150. 25 125 ఎలమి 300 300 అంటే 300 200 మళ్ళా 200 ఎలమి 300 200 మళ్ళా 300 మళ్ళా 300
అంటే 300, 300, 200 ఇక్కడికి 800 అయినాయి. పై 2 పాదాల్లో 200 అయినాయి. మొత్తము 1000 తలలు కలిగిన వాడు ఎవరయ్యా? ఆదిశేషుడు. ఈ గాయని తాడేపల్లి సాయిప్రసాద్ గారిని, సోదరి విజయలక్ష్మిని, జయపూర్ణావతిని చల్లగా కాపాడి ఇంకా మధురమైన గానాన్ని ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు అందించాలని కోరుతూ స్వస్తి సర్వేషాం, శుభం భవతు. ప్రవాహమే గంగా ప్రవాహమే, స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే, ప్రాప్తేవ సంకేతికాలికే, పలికే కుహుగీతిక, గాన సరసీరుహమాలిక, స్వరరాగ గంగా ప్రవాహమే. కొండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి, పిల్లన గ్రోవిలో పిలువని మోవిలో కురిసెను రాగం ఈనాటికి, మట్టింటి రాయే మాణిక్యమైపోయే సంగీత రత్నకరానా, స్వరసప్తకాలే కెరటాలు కాగా ఆగంగ పొంగిందిలోనా, స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే, ప్రాప్తేవ సంకేతికాలికే, పలికే కుహుగీతిక, గాన సరసీరుధమాలిక. చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీతి వినిపించు రాగాలనంతాలులే, ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే, పిలిసేసే కొంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్యరాగాలులే, మలి సంధ్య దీపాలు గుడి గంటనాదాలు మౌనాక్షరీ వేణ వేదాలులే, స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే, ప్రాప్తేవ సంకేతికాలికే, పలికే కుహుగీతిక, గాన సరసీరుహమాలిక, స్వరరాగ గంగా ప్రవాహమే, స్వరరాగ గంగా ప్రవాహమే. థ్యాంక్ యూ.